నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాలలో 2030 నాటికి కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులు ఇంటికి వెళ్ళనున్నారన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైటీకరణ అయితే ప్రభుత్వంలో కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ చేపడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కువైట్ సామర్థ్యాలపైన ఆధారపడడాన్ని పెంచాలన్న గౌరవనీయులైన కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి ఆదేశాలకు అనుగుణంగా కువైట్ న్యాయ వ్యవస్థలో జాతీయ కేడర్ల స్థానంలో కొత్త వారిని నియమించి వారికి అధికారం కల్పించే కువైట్ ప్రణాళిక యొక్క 2వ దశ పూర్తయిందని చెప్పి న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి నాసర్ ఆల్ సుమైత్ గారు ప్రకటించారు. భర్తీ ప్రణాళిక యొక్క 2వ దశలో భాగంగా న్యాయ వ్యవస్థకు చెందిన 82 మంది సభ్యుల డిప్యూటేషన్ను ముగించడానికి మంత్రివర్గ నిర్ణయాలు జారీ చేయబడ్డాయని చెప్పేసి మంత్రి గారు అయితే స్థానిక మీడియాకు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లోని న్యాయ మంత్రిత్వ శాఖలోనే కాకుండా వివిధ రంగాలలో మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ రంగంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులను తొలగించి కువైటీ పౌరులకైతే ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కువైట్ రాజు గారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో వేల మంది ప్రవాసులైతే ఉపాధి కోల్పోనున్నారన్నమాట. కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగం తీసివేయక ముందే మీరు ఇంకొక ఉద్యోగం వేరొక దేశమో లేదంటే ఇండియాకు వచ్చో ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదన్నమాట. అలాగే కువైట్ దేశానికి ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం వచ్చిందని చెప్పేసి కొత్తగా వస్తూ ఉంటారో అటువంటి వారు 1-2 సార్లు ఆలోచించుకోండి. కువైటీకరణ అని చెప్పేసి కువైటీ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రవాసులనైతే ఉద్యోగాల నుంచి తొలగించి లేకపోతే వాళ్ళ యొక్క పదవి కాలం ముగిసిన తర్వాత ప్రవాసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కువైటీ ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ దేశానికైనా సరే కానీ ఆ దేశ ప్రజలు ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి కువైట్ కావచ్చు, ఒమన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఖతార్ దేశాలు ఈ యొక్క కువైటీకరణ, ఒమనీకరణ, ఖతరీకరణ అని చెప్పేసి ఇటువంటి నిర్ణయాలతో అయితే ముందుకు వెళుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్కు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.